హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది టీవీ. ప్రస్తుతం మనతో పాటు జనసేన తెలంగాణ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ అలాగే ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో ఉన్నారు రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు పొత్తులో ఎలా ఉండబోతుంది వీళ్ళ కార్యాచరణ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఫస్ట్గా మనం ఏపీ విషయాలు మాట్లాడుకుంటే అసలు కరెక్ట్ టైంలో మీరు అనౌన్స్ చేశారనుకుంటున్నారా అంటే ఏపీ పొత్తు విషయంలో? కరెక్ట్ టైం అనేది అంటే ఇది మీరు పొలిటికల్ యాంగిల్లో అయితే మేము చూడట్లేదు. దీన్ని ఒక రాక్షసరి యొక్క పాలనను దించడానికి ఇది కరెక్ట్ అయిన టైం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చూసినట్టే ఒక నియంతృత్వంలోకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతుంది. ఒక ప్రతిపక్ష నేతని ఈరోజు జైల్లో సరైన కారణాలు చెప్పుకొని జైల్లో పెట్టిన పరిస్థితి. ఇంకొక ఏదైతే ప్రజల పక్షాన పోరాడు ఇంకొక ప్రజాపక్షం ఏదైనా జనసేన పార్టీ అధినేతని మరీ దారుణంగా కోదాడ బోర్డర్లోనే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ ఉన్న పరిస్థితులు కనపడుతున్నాయి. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి నిఘా దగ్గర నుంచి కార్యకర్త దగ్గర ఏ జనసేన పార్టీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్త స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. కానీ అదే టైంలో కూడా అంటే ఇది ఆపిన టైంలో కానీ ఈయన బయటకు వచ్చి మాట్లాడడం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా మాట్లాడినప్పుడు కూడా ఈ పొత్తు విషయం గురించి లేకపోతే ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ఈ రకరకాల ఆరోపణలు ఉన్నాయి కదా. మరి అదే టైంలో మీరు పొత్తు అనౌన్స్ చేయడం మొత్తం నెగిటివ్ అవుతుంది కదా, అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. 100% ఈరోజు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డిని దించడానికి ఈరోజు రాజకీయ పొత్తు పెట్టుకున్నారు. దాంట్లో ఎటువంటి తప్పే ఉంది? ప్యాకేజ్ స్టార్ అని కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇదే వైసీపీ గవర్నమెంట్ ఇస్తుంది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, వాళ్ళ దగ్గర ప్రభుత్వ సంస్థలన్నీ ఉన్నాయి కదా, ఏదన్నా నిజంగా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని నిరూపించవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజు రెమ్యునరేషన్ 2 కోట్లు. మీ అందరికీ తెలుసు, కావాలంటే సినీ ఇండస్ట్రీలో అడగండి. కానీ ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ విషయమే మనం మాట్లాడుకుంటే 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన అనౌన్స్ చేశాడు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ స్టార్ అని వాళ్ళు చెప్తున్నారో, ఇప్పుడు మొన్న గొడవలో కూడా ఇప్పుడు కోదాడ ఆపిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఈ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మేము దీన్ని ఎలా చర్యలు తీసుకుంటామని. ఆ తర్వాత కూడా మీరు అట్లా స్పందిస్తే ఓకే, కానీ అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు మిమ్మల్ని మీద ఆరోపణలు చేశారు. నేను ఏమంటున్నా అంటే వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి భయం పట్టుకుందండి. జనసేన ఈరోజు టీడీపీ కలిసి పోటీ చేస్తే పట్టుమని 10 స్థానాల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. 160 స్థానాల పైగా జనసేన టీడీపీ కూటమి గెలుచుకుంటుంది కాబట్టి కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాంట్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా వాళ్ళు బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. కానీ అంటే ఇదే టీడీపీకి ఇప్పుడు కేడర్ అంతా కూడా కలిసి పనిచేయాలి కదా, మళ్ళీ అంటే కేడర్ వస్తుందా మరి? నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో రాజకీయ పొత్తులు పెట్టుకోవడం అయితే కొత్త కాదు కదా. ఇదే టీడీపీ పార్టీ చాలా మందితో పొత్తు పెట్టుకుంది, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంది, ఇదే వైఎస్ఆర్సీపీ మా ఖమ్మం జిల్లాలో 2014లో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది, మీకు తెలుసో తెలీదు. అదేవిధంగా అన్ని పార్టీలు వీళ్ళ ఫాదర్ ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్లో పొత్తు పెట్టుకున్నారు లేదా, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ పొత్తులు కామన్. ఎందుకు టీడీపీ జనసేన పొత్తుని డిఫరెంట్ చూడాల్సిన అవసరం ఏముంది? రాజకీయ పొత్తులు అనేది వెరీ కామన్. ఈ కంట్రీలో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా, తృణమూల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా? ఇంకెందుకు అంత చూడాల్సిన అవసరం ఉంది? నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంటే ఇప్పుడు వరకు కూడా అంటే ఇది మెయిన్ ఎందుకు హాట్ టాపిక్ అవుతుందంటే ఫస్ట్ నుంచి కూడా ఈయన పొత్తులోనే వచ్చారు. ఇప్పుడు దాకా కూడా జనసేన పార్టీ అధినేత సింగిల్ గా వస్తే ఎలా ఉంటది అనేది చాలా మంది ఎందుకు లాస్ట్ ఇప్పుడు సరే బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీలతో వెళ్ళినప్పటికీ మేమే ప్రధాన పక్షం కదా. ఆ రోజు 2019 ఎలక్షన్లో మేమే ప్రధాన పక్షం. ఆ రోజు సింగిల్ గా పోటీ చేసినట్లు లెక్కనే కదా. మీరు ఒకటే గుర్తుంచుకోండి, అన్ని సాంప్రదాయ రాజకీయ పార్టీతో మా జనసేన పార్టీని పోల్చి సరి చూడవద్దు. ఇప్పుడు నా ఏజ్ 29 సంవత్సరాలు. నేను ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఉన్నా, నాకు సమాజం అంటే ప్రేమ ఉంది, సమాజాన్ని సర్వ చేయాలని ఆలోచన. నాకు ప్లాట్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. నేను ఒక ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారు. నాలాంటి వాళ్ళు రేపొద్దున 25 మంది ఎమ్మెల్యేలు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తాకబోతున్నారు. ఆ యొక్క ఒక గోల్ పెట్టుకుని మేము వెళ్తున్నాం కాబట్టి లౌక్యంతో పరిణితితో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కోసం రాజకీయాలు చేయట్లేదు. అలాంటి వాళ్ళు నిలబెట్టడానికి అంటే దీని వల్ల అంటే ఒక పొత్తు వల్ల ఒక మినిమైజ్ సీట్లకి కేటాయింపు అయిపోతుంది. ఎందుకు అవుతాం అనుకుంటా అండి. ఇప్పుడు రాజకీయ పొత్తు పెట్టుకున్నప్పుడు బలాబలాలు చూసుకునే సీట్లు తీసుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉందండి, 2004లో పొత్తులోకి వెళ్ళింది, 2009లో పొత్తులోకి వెళ్ళింది, 2014 సింగిల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీరు ఎందుకు పరిమితం అవుతున్నామని అనుకుంటున్నారు? సింగిల్ వెళ్తే గెలిచే స్థానాలకి ఎక్కువ స్థానాలు గెలవచ్చు, లేకపోతే సింగిల్ గా గెలిచే స్థానాలకి ఈక్వల్ కూడా ఈ రోజు గెలవచ్చు, లేకపోతే సింగిల్ గా గెలిచే స్థానాలకి మోర్ దెన్ డబల్ కూడా గెలవచ్చు.
గెలవచ్చు. సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. మీరు మినిమైజ్ అవుతామని ఎందుకు అనుకున్నారు? ఇంకా బలంగా మా వాళ్ళు రేపొద్దున అసెంబ్లీ కొన్ని సీట్లకే వీళ్ళ కేటాయింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. మా బలాలను బట్టే ఇస్తారు. ఏ రోజు మా రాజకీయంగా తగ్గే పరిస్థితి లేదు, ఏం లేదు. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు ఉంటారండి. పొలిటికల్ గా మేము గెయిన్ అయ్యే సంబంధం ఉండదు. ఫస్ట్ రాష్ట్ర ప్రజలు ఉంటారు, తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఉంటారు. వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారు. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు, పబ్లిక్ సర్వ్ చేయాలనుకున్నారు, పవర్ లోకి వస్తే సర్వ్ చేయాలి. పవర్ లో రావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటుందా ఉండదండి? మరి అలాంటి మేము ఎందుకు సాక్రిఫైస్ చేస్తాం? సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో కోసం మేము సాక్రిఫైస్. కాకపోతే ఒక రాక్షస పాలన దించడానికి టీడీపీ జనసేన పొత్తు. మీరు ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ ఏదైతే అక్కడ ముందు నుంచినప్పుడు మీరు ఏనండి ఏమంటారు? నాకు కొన్ని విధానాల మీద టీడీపీతో అభిప్రాయ భేదాలను మాతో వాస్తవం, చాలా విషయాల్లో నేను అభిప్రాయం ఇచ్చిన. కానీ ఈ రోజు ఈ పొత్తు అవసరం అని చెప్పారు. ఎంత క్లారిటీ చెప్పాల్సిన అవసరం లేదంటే మొన్నటి వరకు కూడా ఆయనే ఇప్పుడు యాత్రలో, ఇప్పుడు వారాహి యాత్రలో కూడా చాలా సార్లు కూడా నేను సీఎం అవుతాను ఈసారి, నేను సీఎం అవ్వాలి, నన్ను గెలిపించననే మాట్లాడాను. మరి సడన్ గా ఇప్పుడు సీఎం నుంచి బ్యాక్ వచ్చినట్టు చెప్పారు. మీరు మొన్న ఇప్పుడు ఈ పొత్తులో సీఎం ఇస్తారా? 3 days బ్యాక్ నేను ఏదే అంటున్నా, మీడియా పర్సన్స్ మేము కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ఏదైతే అక్కడ జైలు ముందు నుంచి ఇచ్చిన ప్రెస్ మీట్ అయినా మన 3 days బ్యాక్ మొత్తం మా కార్యవర్గంతో, రాష్ట్ర కార్యవర్గంతో విశ్వాసం ఆ రోజునండి పవర్ షేరింగ్ ఉంటది. మన బలంగా అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మన తక్షణ కర్తవ్యమే జనసేన టీడీపీ కూటమి గెలవడానికి తక్షణ కర్తవ్యం పెట్టుకోండి. రాజు ఎవడో, మంత్రి ఎవరో, సీఎం ఎవడో, సీఎం కాదో ఎలక్షన్ తర్వాత తెలుసుకుందాం బలాబలా అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం వద్దు అని చెప్పలేదుగా మీకు. మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. కానీ మొదటి రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడాలంటే ఫస్ట్ కూటమి గెలవాలి. కూటమి గెలవాలంటే మన సామరస్యంగా ఒక అండర్స్టాండింగ్ తో వాళ్ళతో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ జనసేనకు సీట్లు వస్తే, టీడీపీకి సీట్లు వస్తే దాని ప్రకారం సీఎం ఎవరు, ఎన్ని మినిస్టర్లు ఎవరు కావాలి అప్పుడు తెలుసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం వద్దని ఎవరైనా అన్నారా? ఇప్పటికీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. జనసేన టీడీపీ కూటమి రేపొద్దున అధికారంలో రాకపోతుంది, పవర్ షేరింగ్ లో ఉండబోతున్నాం. రేపొద్దున రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాజు ఎవరో, మంత్రి ఎవరో అప్పుడు డిసైడ్ అవుతుందని చెప్పారు. అదే ఇప్పుడు మీ కేడర్ లోనే చాలా మంది దాన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు కదా, మేము సపోర్ట్ చేయమని చాలా మంది 99% ఈ రోజు మేము జెండా తిట్టి మా జీవితాలనే మేము అక్కడ పన్నంగా పెట్టి తిరిగే కార్యకర్తలు మేము, నాయకులు మేము కార్యవర్గం ఉంది చూపిద్దాం, 100 మందిని అడుగుదాం. ఎవరో పవన్ కళ్యాణ్ గారిని అని వ్యతిరేకించట్లా. కొంతమంది ముసుగులు వేసుకుని దొంగలు అన్నారండి. వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి వాళ్ళు కొమ్ము కాసే పరిస్థితి ఉంటుంది అనమాట. వాళ్ళకి సెల్ఫీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం తప్పి జనసేన పార్టీ ఎదగటంతో సంబంధం లేదు. వాళ్ళు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఉంటే వాళ్ళు ఉంచుకోవచ్చు ద్వేషం, మాకేం సంబంధం? మాకేం కావాలి? మా అధినేతకి ఏం కావాలి? జనసేన పార్టీ అభివృద్ధి చెందడం కావాలి. మేము పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే మాకు చంద్రబాబు గారి దేశం మీద ఉంటే మాకేమైనా ఉపయోగం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మాకు కావాల్సిన మా పార్టీ ఎదగటం, మా పార్టీ ఎదగటానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగటానికి మేము ముందుకు వెళ్తున్నాం. కానీ వీటన్నింటికి పొత్తు వల్ల పవన్ కళ్యాణ్కి వచ్చే ఉపయోగం ఏంటి? 100% ఉపయోగం ఉందండి. ఈ రోజు మేము దగ్గరగా ఒక బలమైన స్థానాలతో మేము అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాం. మేము 22 లక్షల ఓట్లు తెచ్చుకున్నాం, దగ్గర 7% ఓట్ షేర్ తెచ్చుకున్నాం. మేము సింగిల్కి వెళ్ళినా కానీ ఈ రోజు అన్ని సర్వేలు కూడా 18% ఏవో ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు. కొన్ని స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. దానికి మించి ఓట్ షేర్ని, దానికి మించి స్థానాలతో మేము అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాం. రేపొద్దున పవర్ షేరింగ్ లో ఉండబోతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక 40 మందో, 50 మందో, 60 మందో ఎమ్మెల్యేలు లేకపోతే 35 మంది ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తే గొప్ప కదా? మా పార్టీకి ఉపయోగం కాదన్నట్లా. ఈ రోజు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదండి అసెంబ్లీలో. రేపు 40 మంది ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళారనుకోండి, అది గొప్ప కదా? అంటే మీరు సింగిల్ గా వస్తే ఇంతమంది ఎమ్మెల్యేలు రారా? అట్లా పరిస్థితి అట్లా కాదు కదండి. సింగిల్ గా వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాస్తవ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ఓటు వేయడానికి ఒక్క ఓటుకి సంబంధించి ఎంతవరకు చేయాలో మీకు తెలుసు. ఈ రోజు రాక్షసత్వం, రౌడీజం జరుగుతుంది. మీకు నేను ఈ రోజు వాస్తవ పరిస్థితులు చెప్తున్నా, మీకు ప్రాక్టికల్ ఈ రోజు మీడియాలో చెప్తున్నా. పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టలేని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంత రౌడీజం సాగుతుంది. ఈ రోజు మీరు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో మా అభ్యర్థులు చాలా మంది జరిగిందండి. ఇప్పుడు ఏదైతే విత్డ్రా చేసుకోమని దాడులు చేశారు, రాజకీయ దాడులు చేశారు, భౌతిక దాడులు చేశారు, సామాజిక దాడులు చేశారు, ఆర్థిక దాడులు చేసి అన్ని చేశారు. అయినప్పటికీ లొంగన వాళ్ళు నేను అప్పుడు నాలాంటి లీడర్ ఉంటే అతను అజ్ఞాతంలో తీసుకెళ్తే అతను సైన్ కూడా వీడియో పెట్టేసి విత్డ్రా అయిపోయిందని చూపించారు. అంత రాక్షస పాలన సాగుతుంది. పోలింగ్ బూత్ల మీద దాడులు చేశారు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేశారు. ఆ పరిస్థితి ఉంది కాబట్టి నేనేమన్నా అంటే రౌడీజం అటే పక్క ఉన్నప్పుడు మనం బలంగా నుంచోవాల్సిన సందర్భం వచ్చింది. సో అక్కడ ఈ రోజు మేము ఇప్పటికీ నమ్ముతామండి, మా అధినేత ఎప్పుడు ప్రస్తావించలేదు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఇప్పటికీ మేము నమ్ముతాం. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల దాన్ని అట్లా చేశారని నమ్ముతాం. సో కొన్ని పరిస్థితుల వల్ల నిల్చోవడానికి వచ్చినప్పుడు మనం గెయిన్ అవ్వాల్సిన సందర్భంలో కలిసి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు ధర్మం గెలిపించాలంటే ఒక మెట్టు దిగాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఇదే అలయన్స్ లో ఇప్పుడు బీజేపీని కూడా కలవమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మరి బీజేపీ ఏమో ఆంధ్ర బీజేపీ వాళ్ళు లేదు మేము పవన్ కళ్యాణ్ ఒకరితోనే కలుస్తాం, టీడీపీ
సంబంధం లేదంటే వాళ్ళు చెప్పారు. పురంధేశ్వర్ గారు ఇప్పుడు ఈ పరిణామాలన్నీ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి జరుగుతున్నాయండి. పురంధేశ్వర్ గారు మీరు ఏంటండి, ఏపీ బీజేపీ చీఫ్ ఎవరు? పురంధేశ్వర్ గారు. ఆమె ఏం చెప్తున్నారు, మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏం తప్పలేదు, ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అనౌన్స్ చేశారు. తర్వాత ఏం చెప్పారు, నేను బీజేపీలో కూడా అలయన్స్ లో ఉన్నా, ఈ ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ బీజేపీతో వివరిస్తా, వాళ్ళని పొత్తులో కలిసినామని నేను ప్రాధాయపడతా. లేకపోతే బీజేపీ అంటే ఇప్పుడున్న వాస్తవాల అది వాళ్ళ నిర్ణయం తీసుకోవాలని. ఇప్పుడు ఏమంటున్నా, ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత బీజేపీ మీద కూడా ఉంది, మీరంతా కలిసి రండి రాక్షసుని దించడానికి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. కన్విన్స్ అవ్వచ్చు, దాంట్లో తప్పే ఉంది. మేము ఇప్పటికే అలయన్స్ లో ఉన్నాం బీజేపీతో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేస్తారు. అంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇదంతా చేస్తుందని కూడా కుట్ర ఉంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద. ఇప్పుడు అది ఒకవేళ నిజమైతే ఇప్పుడు ఇదే బీజేపీ మళ్ళీ జనసేనకి టీడీపీకి పొత్తులో ఉంటుంది. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాండి, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరి ఈగో సాటిస్ఫై, ఎవరి ఈగోని మేము హట్టు చేయాలని కాదు, పవన్ కళ్యాణ్ గారి సెంట్రిక్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడవబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి సెంట్రిక్ గా రాజకీయాలు ముందుకు వెళ్ళబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవాలా వద్దనేది బీజేపీ నిర్ణయించుకోవాలి, అది మనం నిర్ణయించాల్సిన విషయం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు సొంత స్వార్థం కోసం చేస్తున్నారా? అందరం కలిసి ఒక రాక్షసుని దింపుదామని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడదామనే విషయం తప్ప ఇంకేం లేదు కదా. సో ఈ రెండు గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఉంది. మీ విధానాలు అంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏ పాత్ర వహిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు ఇటు వైసీపీతో కూడా టచ్లో ఉంది, ఇటు జనసేనతో టచ్లో ఉంది, ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఎలిగేషన్స్ అన్ని కూడా బీజేపీ చేయిస్తుంది అంటున్నారు. మరి అంటే ఇది చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అధికార పార్టీతో టచ్లో ఉంటే మీకు ప్రతిపక్ష పార్టీకి ఎంతవరకు సపోర్ట్? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎంత దూరం, ఎలక్షన్స్ కూడా దూరం లేదండి, తెలిసిపోతుంది. దానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ మాతోనే ఉందని మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆల్రెడీ మా అలయన్స్ లో ఉంది, మేము ఎన్డీఏ మీటింగ్ కూడా వెళ్ళాం. సో అదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చుగా మీరు. సో ఖచ్చితంగా రేపొద్దున రాబోయే రోజుల్లో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ మీద ఆధారపడుతుంది, మనం డిసైడ్ చేయలేం కదా. అంటే మీరు చెప్పిన యాజ్ ఏ జనసైనికులుగా ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు కేసు ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇది కుట్రపూరితమా లేకపోతే ఏంటి? నేనేమంటున్నా అంటే ఏ యొక్క సంస్థలైనా, అది సిఐడి కానీ లేకపోతే ఏసీబీ కానీ ఏదైనా కానీ అవినీతి జరిగితే అరెస్ట్ చేయడంలో తప్పులేదు, వాళ్ళ విచారణ జరిపించడం ఇష్టం లేదు. మేమేమన్నాడు, కక్షపూరితంగా ఈ కేసుని చేశారని మేము నమ్ముతున్నాం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఒక డ్యూ ప్రాసెస్లో జరగలేదు, ఆధారాలు లేవు, కక్షపూరితంగా ఈ వ్యక్తిని లోపలేయాలంటే లోపలేయటం, దానికి ఆధారాలతో సంబంధం లేదని మేము చెప్తున్నాం. నిజంగా అవినీతి ఉంటే, నిజంగా ఉంటే అరెస్ట్ చేయడంలో తప్పలేదు. డ్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో అవన్నీ లేకుండా ఒక కథను అల్లి కావాలని కక్షపూరితంగా లోపలేశారని మేము నమ్ముతున్నాం. అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు జరిగే ఇప్పుడు వారాహయాత్ర కూడా మళ్ళీ 4వ విడత అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే ఈ 4వ విడతలో మరి ఎట్లా ఇప్పుడు పొత్తుల్లో పోతున్నారా లేకపోతే ఏంటి మళ్ళీ సింగిల్ గానే ఉంటుందా? ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారండి. పొత్తులు అనేది రాజకీయ పొత్తులు, ఆ రోజు కలిసి పనిచేస్తాం, కామన్ ఎజెండా ఉంటుంది, సమస్యల మీద కామన్ గా ఏదైతే ఫైట్ చేస్తాం తప్ప ఖచ్చితంగా మా రాజకీయంగా వెళ్ళడం, మా వారాహయాత్ర యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.